అలానే నేను మిస్ఎస్ రావు పల్నాడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఇవాళ. నిన్నేమో పల్నాడికి వెళ్ళారు. అయితే ఆయనలో కొత్తదనం ఏంటి అని చెప్పి అనుకుంటే ఆయన చేతికి ఒక ఉంగరం కనిపిస్తుంది. ఏంటి ఆ ఉంగరం అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యాక్చువల్గా పల్నాడికి వెళ్ళిన సందర్భంగా ఆయన అభివాదం చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది అభిమానులు ఆ ఉంగరాన్ని లాగేసుకోబోయారు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా ఆ ఉంగరాన్ని కాపాడుకోగలిగారు. ఇందుకీ ఆ ఉంగరం ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అది హెల్త్ ట్రాకింగ్ సంబంధించినటువంటి ఉంగరము అని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి హెల్త్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఈ వయసులో ఆయన హెల్త్ ట్రాకింగ్ ఉంగరం పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఉంగరం పెట్టుకున్నప్పుడు ఎలక్షన్ ముందు రకరకాలుగా కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి చిప్పు లేదు, చిప్పు పాడైపోయింది, ఆయన వయసు పెరిగిపోయింది, ముసలాయన, ఆయన ఏం పరిపాలిస్తాడు, ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాటిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనుక అన్వయింప చేస్తే ఏమైంది అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది కదా ఎవరికైనా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా చిన్న వయసే. సరే, వచ్చే ఎన్నికల నాటికి ఈయన కూడా 60కి రీచ్ అవుతారు. వచ్చే ఎన్నికల నాటికి ఆల్మోస్ట్ ఈయన 60లో పడిపోతారు. 59 ఆ ప్రాంతానికి వచ్చేస్తారు, 59 ఆ ప్రాంతానికి వచ్చేస్తారు. ఆల్మోస్ట్ 60కి దగ్గరగా ఉంటారు. అంటే సీనియర్ సిటిజన్కి కావడానికి దగ్గరగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఇప్పుడు 50స్లో ఉన్నారు ఆయన. ఎర్లీ 50స్ని కూడా దాటిపోయారు. మరి ఈ ఎర్లీ 50 దాటిపోయిన తర్వాత ఈ ఏజ్లో అంటే బిలో 60 లోపలే మరి జగన్మోహన్ రెడ్డి గారికి హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చాయి అనేటువంటిది చాలా మందిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా దానికి తగ్గట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈయనకి రకరకాల డిసీజెస్, అల్జీమర్స్ లాంటివి ఉన్నాయి, సో ఆ అల్జీమర్స్ తాలూకు పెట్టుకున్నారు హెల్త్ ట్రాకింగ్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏమున్నాయి, ఆయన ప్రకటించినటువంటి మద్య నిషేధం కానీ, లేదంటే సిపిఎస్ రద్దు కానీ, లేదంటే జాబ్ క్యాలెండర్ కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని మర్చిపోయారు. 2019 ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆయనేమో సూపర్ నవరత్నాలు అంటూ ఈ నవరత్నాలు నేను అమలు చేశాను 99% అని చెప్తున్నారు. బట్ అమలు కాలేదు, అవి పూర్తి స్థాయిలో పెండింగ్ పెట్టిపోయారు. సో అల్జీమర్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒకటి చెప్తున్నారు. అందుకే అది ట్రాకింగ్ పెట్టుకున్నారు, హెల్త్ ట్రాకింగ్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఆయన ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. అందుకే ఆయనకి యాంగ్జైటీ కూడా ఉంది, ఆ యాంగ్జైటీని తగ్గించడానికి కూడా పెట్టారు అని చెప్పి రకరకాలుగా అనుకుంటున్నారు. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఆయన తెనాలిలో రౌడీ షీటర్లు వాళ్ళ కుటుంబీకులను పరామర్శించడానికి వెళ్ళారు. తాజాగా పల్నాడు నాగమల్లేశ్వరరావు సంవత్సరం క్రితం చనిపోతే అతన్ని విగ్రహావిష్కరణకి వెళ్ళారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏదో పిల్లలు వయసులో ఉన్నప్పుడు ఏదో నేరాలు చేసి ఉంటారు, దానికి తప్పేంటి అని చెప్పి తెనాలి అన్నారు. ఇప్పుడు పల్నాడు వెళ్ళిన సందర్భంగా నరుకుతాం, వేటల్ని నరికినట్టు నరికేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత 2029 ఎన్నికల్లో అని చెప్పి హోర్డింగ్స్ పెడితే వాటి గురించి కూడా ఆయన కామెంట్స్, అవి హోర్డింగ్స్ పెట్టుకున్నారు దాంట్లో తప్పేంటి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చదువుకునేటువంటి రోజుల్లో పెద్దిరెడ్డి గారు ఏదో కొట్టారు, ఆ కారణంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారని చెప్పి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా అది కనుక జరిగి ఉంటే కక్ష తీర్చుకోవాలి, అది జరిగితే అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి, ప్లస్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇంతకాలం పాటు చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చుకోకుండా పెద్దిరెడ్డి గారి మీద ఉంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీల్లో బ్యాచ్మేట్సే. ఆయన అలాగే కాలేజీ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేవాళ్లే. కానీ అప్పుడెప్పుడు పెద్దిరెడ్డి గారు కొట్టారు చంద్రబాబు గారిని, అందుకే ఈ కక్ష కట్టారు. ఇవన్నీ అసందర్భ ప్రేలాపనలు అంటారు తెలుగులో. ఇవి ఎందుకు చేస్తున్నారు అసందర్భంగా అనేది అసలు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ ఏంటి అనేది. ఇప్పుడు ఆ మైండ్ సెట్ ఏంటి అనేది అర్థం కానిటువంటి పరిస్థితుల్లోనే ఈ ఉంగరం పెట్టుకున్నారు అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక ఉంగరం పెట్టుకున్నారు. ఆయనేమో చూపుడు వేలు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మధ్య వేలుకు పెట్టుకున్నారు. ఈ రెండు హెల్త్ ట్రాకింగ్ చేసేటువంటివే అని చెప్తున్నారు. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా కదలకుండా పెట్టుకుంటారు చూపుడు వీలుకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మిడిల్ ఫింగర్కి పెట్టుకున్నారు. ఆయనేమో ప్రెస్ మీట్ జరుగుతున్నంతసేపు దాన్ని ఇలా 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 తిప్పుతూనే ఉన్నారు. మరి డాక్టర్లు ఎలా ట్రాక్ చేస్తారు హెల్త్ని? ఆయన హెల్త్ని ఎలా ట్రాక్ చేయగలుగుతారు? డాక్టర్లకే ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ, ఆ ఉంగరం ఇష్యూ. పైగా ఆయన పల్నాడు వెళ్ళి వచ్చిన తర్వాత కుల రాజకీయాలకి, కులాలకు సంబంధించిన అంశాలని తెర మీదకి తీసుకొస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కమ్మ సామాజిక వర్గాన్ని కావాలని అరెస్టులు చేస్తున్నారు అనే దానికి ఉదాహరణగా వల్లభనేని వంశీ గురించి చెప్తూ ఉన్నారు. సో కమ్మ సమాజ వర్గాన్ని టార్గెట్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సమాజ వర్గాన్ని. ఏం కమ్మ సమాజ వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా అని చెప్పి అంటున్నారు. అంటే సామాజిక వర్గాల పరంగా రాజకీయాలు చేయడానికి డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మత ప్రాతిపదికన 2019లో చేశారు తెర వెనుక. ఇప్పుడు కుల ప్రాతిపదికన చేయాలని చెప్పి ఆయన అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఉంగరం ఇష్యూ వస్తే అసలు ఉంగరం ఎందుకు పెట్టుకున్నారు అనే దాని మీదకి వస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి ఉంగరం గురించి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉన్నారు. ఆయన జస్ట్ వారం క్రితం నేను పర్సనల్గా కలిశాను. ఆయన ఎలా ఏడాది సందర్భంగా మీటింగ్ పెడితే మీటింగ్ ఇన్వైట్ చేసి వెళ్ళాను. ఆయన చూసిన తర్వాత నాకు 2008లో చూసినప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నారో అంతే యాక్టివ్గా ఉన్నారు చంద్రబాబు గారు. ఇవాళకి కూడా తిరుమల మెట్ల మార్గంలో 2:30 గంటలకి ఖచ్చితంగా తిరుపతి నుంచి తిరుమల చేరుకుంటారు చంద్రబాబు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల మెట్లు ఎక్కగలరా? జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని లేవలేనటువంటి పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన టెంకాయ కొట్టడానికి కూడా ఆయన ఉంగి కొట్టలేనటువంటి పరిస్థితి, ఫోటోలు కూడా ఆ మధ్య వైరల్ అయ్యాయి. మరి ఇవాళ ప్రెస్ మీట్లో కూడా 76 సంవత్సరాలు వచ్చినటువంటి ముసలాయన, పెద్ద ఆయన అని అంటున్నారు చంద్రబాబు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు. ఏజ్ అనేది ఒక నెంబర్ కొంతమందికి, చంద్రబాబు గారు కూడా అంతే. ఇవాళకి కూడా ఆయన ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నారు, ఎంత యాక్టివ్గా ఉంటారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎంత ఫీల్ అవుతున్నారు, యాంగ్జైటీ ఎంత ఫీల్ అవుతున్నారు, ఆయన ముఖ కవళికలు, ఆయన బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 76 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఆయన హెల్త్ ట్రాక్ పెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ ట్రాక్ ఎందుకు పెట్టుకున్నట్టు? అంటే ఈయనకి 60 years దగ్గర పడటానికి దగ్గరగా ఉన్నప్పుడే ఈయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా? మరి ఎందుకు పెట్టుకున్నట్టు హెల్త్ ట్రాక్? లేదు చంద్రబాబు నాయుడు గారు అది హెల్త్ ట్రాక్ పెట్టుకున్న కారణంగా అధికారంలోకి వచ్చాడని చెప్పేసి నమ్ముతూ ఈయన కూడా ఉంగరం పెట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి సెంటిమెంట్గా పెట్టుకున్నారా? ఇలాంటి చర్చ జరుగుతోంది. సో ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరైతే ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ ఉంగరం చుట్టూరు. ఆ ఉంగరం కథ ఏంది అనేది ఆయనే చెప్తే బాగుంటుందేమో. మరి ఆయనేమో చెప్పలేదు ప్రెస్ మీట్లో. చంద్రబాబు గారు ఈ మధ్య స్టూడెంట్స్ చెప్పారు. అలాగే గతంలో ఎలక్షన్ ముందు కూడా కొంతమంది జర్నలిస్టులు అడిగినప్పుడు హెల్త్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకోవడానికి ఇది పెట్టుకున్నానని చెప్పి ఆయన చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ ఉంగరం అదృష్టరత్నం కింద పెట్టుకున్నారా, లేదంటే హెల్త్ కోసం పెట్టుకున్నారా? హెల్త్ కోసం పెట్టుకుంటే
హెల్త్ కోసం పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి హెల్త్తో పాటు ఈయన హెల్త్ కూడా ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు హెల్తీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మరి ఈయన హెల్త్లోనే ఏదో తేడా ఉండి ఈయన ఉంగరం పెట్టుకున్నారా అనేది మాత్రం చర్చ జరుగుతుంది. మరి చంద్రబాబు గారు యాక్టివ్గా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా ఉన్నారా అనేది, అలాగే ఉంగరాల వ్యవహారం మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.